ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అటువంటి స్త్రీ ఎవరు? గుణవతి అయిన స్త్రీ యందు ఆయన నమ్మిక ఉంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. దేవుని నామానికి స్తోత్రం. నమ్మిక ఉంచితే ఆ నమ్మికను వమ్ము చేయవద్దు. ఆడబిడ్డలారా, నీ భర్త నేను సంపూర్ణంగా నమ్మాడు, నీ చేతికి తన జీతం తీసుకుని ఇస్తున్నాడు, నీవు ఇంటి యొక్క ప్రతి విషయాన్ని నువ్వు చూసుకుంటున్నావు. అటువంటి పరిస్థితుల్లో నీ భర్త యొక్క నమ్మికను నీవు పాడు చేసుకునవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను తప్పుడుగా అపార్థం చేసుకోవద్దు. నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, నేను ఎక్కడో ఉంటున్నాను, నా భార్య ఇంకొక చోట ఉంటుంది. వింటున్నారు కదా? నేను మిలిటరీలో ఉంటున్నాను, నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య గురించి ఏమేమో వింటున్నాను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నా ప్రియ బిడ్డలారా, ఎందుకు నీ భర్త నిన్ను నమ్మలేకపోతున్నాడు? అంకుల్, నేను బిజినెస్ నిమిత్తమై ఎక్కడికో వెళ్ళాను, కొన్ని నెలలు నాకు రావడానికి వీలు పడదు, ఇంటికి వచ్చేసరికి నేను ఏవేవో నా భార్య గురించి నేను వింటున్నాను. నా ప్రియ బిడ్డలారా, ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అంకుల్, నేను ఉద్యోగ నిమిత్తం నేను ఒక చోటుకి వెళ్ళాను, మేము క్వార్టర్స్లో ఉంటున్నాం, క్వార్టర్స్లో ఉన్న మాకు వచ్చిన కష్టం నష్టం ఏమిటి అనగా చాలా దగ్గరగా ఇళ్ళు ఉంటాయి కాబట్టి దగ్గర సంబంధాలు కూడా ఉంటాయి. నేను లేని సమయంలో నా భార్యతో ఒకడు స్నేహం పెంచుకున్నాడు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నా ప్రియ బిడ్డలారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అందరూ కూర్చి మాట్లాడటం లేదు. నా మాటలు మీరు వింటున్నారు. ఈయన మాటలు నేను చెబుతున్నప్పుడు కొంతమంది ఇటువంటి జీవితంలో ఉన్నారా లేదా అనేది మీ హృదయంతరంగంలో మీరు ప్రశ్నించుకొని అవును కదూ, నా భర్త మిలిటరీలో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నేను పాపంలో జీవిస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నా భర్తను నేను మోసం చేస్తున్నాను అని నీవు గ్రహిస్తే ప్రభు పాదాల మీద పడుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఒప్పుకునే ధైర్యం ఉంటే నీ భర్త దగ్గర నీవు ఒప్పుకోవడం నీకు ఆశీర్వాదకరం, నీకున్న బిడ్డలకు ఆశీర్వాదకరం. నా మాట జాగ్రత్తగా ఉండాలి. గుణవతి అయిన భార్య పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. నా ప్రియ ఆడబిడ్డలారా, మీ భర్త మీ యందు నమ్మిక ఉంచే రీతిగా మీరు జీవించాలి. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. కాబట్టి అతని జీవితంలో ఏ లోటు కలగకుండా ప్రేమతో మీ భర్తలను మీరు మంచిగా చూసుకునే రీతిగా మీరు జీవించాలి. మీ జీవితం ద్వారా మీ కుటుంబానికే క్షేమం ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.